హలో డియర్ పేరెంట్స్. దేవుడు మీకొక సన్‌ఫ్లవర్‌ని గిఫ్ట్‌గా ఇచ్చాడు. బట్ మీకేమో రోజ్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం. మీరు ఆ సన్‌ఫ్లవర్‌తో "నువ్వు ఇలా ఎందుకున్నావు? రోజ్ ఫ్లవర్‌లా ఎందుకు లేవు? అలా ఉంటే చాలా బావుంటది కదా! నువ్వు రోజ్ ఫ్లవర్‌లా చేంజ్ అవ్వలేవా?" ఇలా మనం ఎన్ని సార్లు సన్‌ఫ్లవర్‌తో చెప్పినా సన్‌ఫ్లవర్ రోజ్ ఫ్లవర్‌లా చేంజ్ అవ్వగలుగుతుందా? తన యూనిక్ సెట్ ఆఫ్ క్వాలిటీస్‌ని చేంజ్ చేసుకోగలుగుతుందా? లేదు కదా! ఇన్ ది సేమ్ వే మన పిల్లలు కూడా మనకు గాడ్స్ గిఫ్టే. సో, మన పిల్లల్ని ఇంకొకరితో కంపేర్ చేస్తూ, "నువ్వు అలా ఎందుకు లేవు? నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఆ అబ్బాయిలా ఎందుకు చెయ్యట్లేదు? వాడు చూడు ఎంత మంచిగా చదువుతున్నాడు." ఇలా మనం పిల్లల్ని కంపేర్ చేసి మాట్లాడడం వల్ల పిల్లల్లో సెల్ఫ్ డౌట్ అనేది పెరుగుతుంది. సో, అలా కాకుండా ఇకపైన మన పిల్లల్ని వాళ్ళని వాళ్ళలా మనం యాక్సెప్ట్ చేసి, వాళ్ళలో ఉన్న యూనిక్ క్వాలిటీస్‌ని యాస్ ఎ పేరెంట్‌గా మనం గుర్తించి, వాటిని నర్చర్ చేయగలిగితే, మన పిల్లలు కూడా చాలా మంచిగా బ్లూమ్ అవుతారు. ఏమంటారు పేరెంట్స్? చేస్తారు కదా!